కోర్టులు నిన్ను శిక్షించలేకపోవచ్చు, ఆ దేవుడు మాత్రం నిన్ను వదలడు అన్న సినిమా డైలాగ్ తరచూ వింటూనే ఉంటాం. నిజంగా దైవం శిక్షిస్తుందా అంటే అవునన్నదే సమాధానం. ఎలా? అంతరాత్మ రూపంలో. అవును, అంతరాత్మే తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తుంది. చేసిన తప్పును పదే పదే గుర్తు చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నిద్ర పట్టదు, ఏది తినాలనిపించదు, అనుక్షణం అదో రకం నరకం. అలా బతకడం కంటే చావే బెటర్ అనిపిస్తుంది. అది అంతరాత్మ పవర్. ఓ కేసు విషయంలో అంతరాత్మ ఏం చెప్పిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. అన్ని కేసుల మిస్టరీలను పోలీసులే ఛేదిస్తున్నారా? లేదు. చాలా కేసుల్లో దోషులే స్వయంగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నారు. కారణం ఏంటి? అంతరాత్మే వాళ్లతో అలా చేయిస్తుంది. మరి ఈ కేసేంటి? ఇందులో దోషుల సంగతి ఏంటి? హైదరాబాద్ లోని కిషన్ బాగ్ ఏరియా ఇదో గుడుంబ అడ్డ. సగటు జీవితన రోజువారీ సంపాదనంతా తాగి తగలేసే ప్రాంతం. సంపాదనే లక్ష్యంగా మా దారి అడ్డదారంటూ యువత గుడుంబా ప్యాకెట్లు చేతబట్టి అమాయకుల జీవితాల్ని ఛిద్రం చేసే ప్రాంతం. నేరాలు జీవితం కలగలిసిపోయి అత్యంత సహజంగా సహజీవనం చేసే ఈ ఏరియాలో ఓ హత్య జరిగింది. అక్కడి వాళ్లకు అలాంటివి మామూలే, కానీ చట్టం తన పని తాను చేయాలిగా. అందుకే దర్యాప్తు మొదలైంది. కొన్ని వేలి ముద్రలైతే దొరికాయి గాని హంతకుడికి సంబంధించి ఆధారాలేవీ లేవు. పోలీసులు తలలు పట్టుకున్నారు. చనిపోయిన అతనేమైనా దాదానా గూండానా అంటే అది కాదు, ఓ అతి సామాన్య సగటు మనిషి. కనీసం రేషన్ కార్డు, ఓటర్ ఐడి కూడా లేనివాడు. మరి అతన్ని చంపిందెవరు? ఎందుకు? ప్రతి నేరంలోనూ ఓ క్లూ అయినా దొరుకుతుందన్న పోలీసుల ఫార్ములా ఇక్కడ పనిచేయలేదు. అదే అసలు సమస్య అయింది. హంతకులు చిన్న క్లూ కూడా వదలలేదు. అంటే వాళ్ళేమైనా ప్రొఫెషనల్ కిల్లర్లా? ఆ విషయాన్ని పోలీసులే తేల్చాలి. కానీ పోలీసులు ఈ కేసును తేలిగ్గా తీసుకున్నారు. ఆల్మోస్ట్ క్లోజ్ చేసినంత పని చేశారు. ఎవడో అనామకుడు పోతే పోని అన్నట్లు వ్యవహరించారు. అయితే అనుకోకుండా ఈ కేసు చిక్కుముడి వీడింది. హతుడెవరో హంతకులెవరో తేలిపోయింది. అందులో పోలీసుల గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ ప్రమేయం లేకుండానే కేసు మిస్టరీ వీడింది. అదేలాగో ఓసారి చూద్దాం. కర్ణాటకలోని గుల్బర్గా పట్టణం. ఓ ఇంట్లో ఎరగౌస్ 19 ఏళ్లొచ్చాయి, ఇంకా తిని తిరుగుతావేంట్రా? ఎలారా ఇలా అయితే? కుదురుగా పనిచేయమంటే ఇలా చెడు తిరుగులు తిరుగుతున్నావు? ఎలా బాగుపడతావురా? 50 ఏళ్ల పెద్దయినా తన కొడుకును మందలించాడు. గౌస్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఇంతలో తల్లి అందుకుంది. ఈ తాగుడు పేకట మనకెందుకురా, హాయిగా పనిచేసుకోరా, చదువు ఎలాగూ అబ్బలేదు, కనీసం పనైనా చేయకపోతే ఎలారా, ఊళ్ళో అంతా నవ్వుతున్నారా అంది ఆవేదనగా. కానీ ఆ వయసుకు అలాంటివేమీ ఎక్కవు కదా. చి యథవ సంత, యదవిల్లు అనుకున్నాడు గౌస్. ఇక్కడే ఉంటే రోజు ఈ తిట్లు శాపనార్థాలతో నాకు పిచ్చెక్కుతుంది అని భావించాడు. అనుకున్నదే తడవుగా కర్ణాటక నుంచి హైదరాబాద్కు వెళ్లి ట్రైన్ ఎక్కేశాడు. గుల్బర్గాలో బయలుదేరిన గౌస్ హైదరాబాద్ చేరాడు. చెరువు మీద అలిగితే ఎండేది మన్నోరే కదా. అలాగే తల్లిదండ్రుల మీద అలిగొచ్చిన గౌస్ కి ఆకలంటే ఏంటో తెలిసొచ్చింది. దాని విశ్వరూపం ఎలా ఉంటుందో అర్థమైంది. చేసేది లేక స్థానిక కేఫ్లో బేరర్గా పనికి చేరాడు. తినడానికి తిండి, ఉండడానికి నీడా దొరికింది. అంతేకాదు, తనలాంటి ఓ బ్యాచ్ కూడా దొరికింది. వాళ్ళెవరో కాదు, తనతో పాటు పనిచేసే కొందరు సర్వర్లు. జైల్ సింగ్, కిషన్ సింగ్, యాదిరెడ్డి, ఈ ముగ్గురు కూడా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్లే. గౌస్ తో పాటే పనిచేసేవాళ్లు. కొన్ని రోజులకే గౌస్ వీళ్లకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అందరూ దమ్ము కొట్టేవాళ్లు, గుడుంబా తాగేవాళ్లు, పేకాట ఆడేవాళ్లు.
ఇలా ఏ రోజున సంపాదన ఆ రోజు ఖర్చు చేయడం అలవాటైపోయింది. స్నేహితుల మైకంలో తల్లిదండ్రులను మర్చిపోయాడు, తన ఇల్లు మర్చిపోయాడు, ఒళ్ళు మర్చిపోయాడు. ఇలా 4 ఏళ్లు గడిచిపోయింది. ఈ కాలంలో గౌస్ చాలా మారిపోయాడు. బయటకు వెళ్లేటప్పుడు తనతో కత్తి తీసుకెళ్తున్నాడు. ఎవరినైనా చంపాలని కాదు గాని తనను ఎవరూ చంపకుండా. ఎందుకంటే 4 ఏళ్లలో గౌస్ ఎంతో మందితో గొడవ పడ్డాడు, తిట్టాడు, కొట్టాడు. మరి వాళ్ళు ఊరుకుంటారా? కొడతారు, కుదిరితే చంపుతారు కూడా. ఆ టెన్షన్తోనే భయంగా బతుకుతున్నాడు. 4 ఏళ్ల తర్వాత గౌస్ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో